మూసీ ప్రక్షాళన చేస్తాడట. మూసీని బాగు చేస్తా అంటాడు. మూసీ బుట్టిన కాడ మూసీ జన్మస్థలంలో 12 లక్షల చెట్లు కొట్టేస్తాడు ఎవడన్నా తెలివి ఉన్నోడు. భవిష్యత్ తరాల మీద ఆలోచన ఉన్నోడు చేసే పనైనా ఆలోచించండి. నది బుట్టిన కాడ మూసీని ఇక్కడ సంపేసి కిందికి పోయి సుందరీకరిస్తా అంటే అది కమిషన్ల కోసం మాత్రమే అన్న విషయం మనకు తెలియదా? ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నా, ఇందులో పాపం ఒక్క కాంగ్రెస్దే కాదు, బీజేపీది కూడా ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ మూసీకి ఉరివేసే ప్రయత్నం, మీ వికారాబాద్ అడవులకు ఉరేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా ఈ విషయం కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకటా రెండా ఎన్ని పనులు చేసిండు కేసీఆర్ గారు మీ వికారాబాద్కి? ఒక కొత్త కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, మెడికల్ కాలేజ్, ఆయుష్ ఆసుపత్రి, గిరిజన భవన్ ఇవన్నీ కట్టుకున్నాం. ఇప్పుడే ఆనందన్న చెప్పినట్టు 93 కోట్ల రూపాయలతో ఆనాడు 2023లోనే నన్నే పిలిచిండు, నేను సబితమ్మ వచ్చినాం. ఇక్కడ ఆరోగ్యకి కూడా శంకుస్థాపన చేసినాం. అట్లాగే మీకు తెలుసు మీ ప్రాంతానికి చేవెళ్ళకు కానీ, పరిగికి కానీ, తాండూరుకు కానీ, వికారాబాద్ కానీ ఈ ప్రాంత రైతాంగానికి నీళ్ళిచ్చేదానికి కోట్పల్లి మండలంలో దాదాపు 12,000 ఎకరాలకు, బంట్వారంలో 6,000 ఎకరాలకు, దరూరులో 22,000 ఎకరాలకు, మరపల్లిలో 30,000 ఎకరాలకు, మోమిన్పేటలో 18,000 ఎకరాలకు వికారాబాద్ మండలంలో